హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. కొత్తగా ఎవరైనా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకున్నప్పుడు కావలసిన పూజా సామాగ్రి ఏమిటో కొంతమందికి తెలియదు కదండి. ఇక్కడ చూసేయండి, సింపుల్ ఈజీగా మొన్న మా ఇంట్లో కార్తీక సోమవారం రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకున్నామండి. చాలా సింపుల్ ఈజీగా ఇక్కడ పూర్తి వివరాలతో చాలా మీకు అర్థమయ్యేటట్లు ఇక్కడ మీకు వివరంగా ఉంటుంది చూడండి. అసలు శ్రీ సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే ఏమిటి? ఇంకా పంచామృతాలు. ఇలా చూసేయండి. మనకి ముందుగా సత్యనారాయణ స్వామి ఫోటో కావాలండి. అలాగే సత్యనారాయణ స్వామి ఫోటోను మండపం కూడా కంపల్సరిగా కావాలండి. ఎందుకంటే ఆ మండపంలో సత్యనారాయణ స్వామిని ఆహ్వానం చెయ్యాల. అలాగే నవగ్రహాలను, అష్టదిక్పాలకులను, అందరూ దేవతలను ఇక్కడ ఆహ్వానం చేయటానికి కంపల్సరిగా సత్యనారాయణ స్వామి మండపం ఖచ్చితంగా ఉండాలండి. మన ఇంటికి అయ్యగారు వచ్చేసరికి ఇలా అన్నీ సిద్ధం చేసుకుని ఉంటే, అయ్యగారు వచ్చేసరికి పూజ ప్రశాంతంగా నీట్‌గా చేయొచ్చండి. చూడండి, ఇక్కడ ముందు ఆ సత్యనారాయణ స్వామి మండపాన్ని క్లీన్‌గా శుభ్రం చేసి, పసుపు, కుంకంతో బొట్లు పెట్టి, అలాగే అక్కడ తెల్లని ఒక క్లాత్ ఏసి, బియ్యపిండితో ముగ్గు అంటే బియ్యపిండితో ముగ్గేసి, అలాగే బియ్యం పోసి సత్యనారాయణ స్వామి ఫోటోని పెట్టాలండి. అలా కలశం కూడా మనం అయ్యగారు వచ్చేసరికి వేర్పాటు చేసుకుంటే చాలా సింపుల్‌గా అయిపోద్దండి. కలశంలో మనం పసుపు, కుంకం, అక్షింతలు, గంధం, అలాగే పూలు, ఒక రూపాయి కాయిను అలా ఏస్తే కలశం కూడా మనం అయ్యగారు వచ్చేసరికి రెడీ చేసుకుంటే పూజ ఈజీగా అయిపోద్ది. ఇక్కడ చూడండి, చాలా సింపుల్ అండి. మనం ఇక్కడ కావాల్సిన పూజా సామాగ్రిని ఒక్కసారి చూసేయండి. మన ఇంట్లో ఉన్న వాటితో సింపుల్‌గా, ఈజీగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మనం జరుపుకోవచ్చండి. ఈ సత్యనారాయణ స్వామి వ్రతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అంటే నవగ్రహాలను, అష్టదిక్పాలకులను, అందరూ దేవతలను ఆహ్వానం చేసి ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అయ్యగారు జరుపుతారు. అంటే మన లైఫ్‌లో ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కులమత భేదాలకు అతీతంగా, అంటే శ్రావణ మాసమైనా, కార్తీక మాసమైనా, ఏ శుభ దినాలలోనైనా మన లైఫ్‌లో కష్టాలు వచ్చినప్పుడు ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శుభ్రంగా మంచి రోజు చూసుకొని ఈ సత్యనారాయణ స్వామి ఎవ్వరైనా జరుపుకోవచ్చు. ఇక్కడ చూడండి, అసలు సత్యనారాయణ స్వామి వ్రతానికి పానకం, అలాగే వడపప్పు, పానకం, వడపప్పు, సత్యనారాయణ స్వామి ప్రసాదం. ఈ సత్యనారాయణ స్వామి ప్రసాదం కంపల్సరిగా ఉండాల. అలాగే మనము తాంబూలం, నవగ్రహాలకి, అష్టదిక్పాలకు తాంబూలం పెడతారు. ఇక్కడ చూడండి, నవగ్రహాలకు, అష్టదిక్పాలకులకు అయ్యగారు తాంబూలంగా పసుపు, ఖర్జూర పండు, వక్కలు, చిల్లర కాయను, తామలపాకు తాంబూలానికి అక్కడ అయ్యగారు పెడతారు. అంటే మన సోమత తగ్గట్టు ఖర్జూర పళ్ళు, పసుపు కొమ్ము, వక్కలు 100 గ్రాములైనా, పావు కేజీ అయినా మీ ఇష్టం. అలా కంపల్సరిగా తెచ్చుకోవాలండి. అలాగే ఇక్కడ చూడండి, మనము అయ్యగారికి బియ్యం అంటే వినాయక స్వామి పూజ చేస్తారండి. మొట్టమొదలుగా అయ్యగారికి మీకు తగ్గట్టు ఒక టవలకు జాకెట్ ముక్క కంపల్సరిగా అయ్యగారికి ఇవ్వాల. అలాగే కొబ్బరికాయలు 6 కొబ్బరికాయలు కంపల్సరిగా ఉండాలి. ఎందుకంటే 5 కథలు చెప్తారు. అలాగే పసుపు, కుంకం, ఇంకా పసుపు, కుంకం, అక్షింతలు, పూలు మనం అయ్యగారు చదివేటప్పుడు ఆ తండ్రికి మనం పూజ చేయాలి కదా. అలాగా ఇక్కడ చూడండి, చాలా సింపుల్ అండి. మీరు ఇక్కడ చూస్తే అయ్యగారికి స్వయం పాకం అండి. స్వయం పాకంగా బియ్యం, కూరగాయలు, అలాగే చింతపండు, కందిపప్పు, అలాగే ఉప్పు, కల్లుప్పు, నూనె ప్యాకెటు, ఆకుకూరలు మీ ఇష్టం. మీ స్తోమత తగ్గట్టు అయ్యగారికి కంపల్సరిగా స్వయం పాకం. అంటే స్వయం పాకం అంటే అయ్యగారికి మనం దానం ఇవ్వటం. అయ్యగారు వస్తారు కదా మన ఇంటికి, అందుకనే అయ్యగారికి అలా మీ ఇష్టం మీకు తగ్గట్టు. అలాగే 3 గ్లాసులు, 3 గ్లాసులు తామలపాకులు, ఇంకా పూజా పాత్ర, మనం కొబ్బరికాయ కొట్టడానికి ఒక గిన్నె. ఇవన్నీ మా అయ్యగారు వచ్చేసరికి సర్దుకుంటే మనకి ఈజీగా, సింపుల్‌గా అయిపోద్దండి. చూడండి, ఇంకా మనకి పూజా సామాగ్రి సత్యనారాయణ వ్రతం అప్పుడు పంచామృతాలండి. అంటే ఏమీ లేదండి, చాలా సింపుల్. మా ఇంట్లో కృష్ణ భగవాను విగ్రహం ఉంది. అలా కాకపోతే సత్యనారాయణ స్వామి రూపు, మీ దగ్గర నారాయణమూర్తి రూపు ఏమైనా ఉన్నా చాలండి. ఇలా పంచామృతాలు, పంచామృతాలంటే ఆవు పాలు,
ఆవు పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఈ 5 రకాలను పంచామృతాలు అంటారండి. అంతే ఈ పంచామృతాలతో అభిషేకం చేస్తారు. ఆ సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడే కాదండి, మన ఇంట్లో ప్రతిరోజు ఈ పంచామృతాలతో ఆ భగవంతుడికి అభిషేకం చేసుకోవచ్చండి. అలాగే పూజా సామాగ్రి ఊదికడ్డి, నువ్వుల నూనె, ఇంకా మనము అక్షింతలు, కర్పూరం, గంట కొట్టటానికి అలా గంట, హారతి పళ్ళెం ఏదైనా మన ఇంట్లో అన్నీ ఉంటాయి కదా! అలా సింపుల్‌గా ఆ సత్యనారాయణ స్వామి వ్రతం మనం సంకల్పం చేసుకొని ఏ రోజైనా అంటే మనకు ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు ఆ తండ్రిని ఒకసారి సంకల్పం చేసుకొని సత్యనారాయణ స్వామి వ్రతం ఎవరైనా చేసుకోవచ్చండి. కులమత భేదాలకు అతీతంగా ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు. అంత సత్యవంతమైనదండి. సత్యనారాయణ స్వామి ప్రసాదం అండి. చాలా సింపుల్ అండి. కొంతమంది గోధుమ పిండితో చేస్తారు. లేకపోతే గోధుమ రవ్వతో చేస్తారు. అంతేనండి. ఈక్వల్‌గా గోధుమ పిండి అర కేజీ పంచదార అంతేనండి. కిస్మిసు, జీడిపప్పు, నెయ్యి అలా మీ ఇంట్లో మీకు తగ్గట్టు, మీ స్తోమత తగ్గట్టు అంతేనండి. ఇక్కడ ఒక్కసారి చూడండి, పేపర్ మీద వివరంగా పూజా సామాగ్రి రాశాను. ఒక్కసారి చూడండి. అలాగే 2 జాకెట్ ముక్కలండి. అంటే ఇద్దరు జంటలు కూర్చున్నప్పుడు 2, ఒక జంట కూర్చున్నప్పుడు 1 అంతేనండి. అలా గౌరిమ్మని మనం పెట్టుకోవాలండి కంపల్సరీగా. అయ్యగారు వచ్చేసరికి అన్నీ చేసుకొని ఉంటే పూజ ప్రశాంతంగా నీటుగా ఆ సత్యనారాయణ స్వామి వ్రతం మనం జరుపుకోవచ్చండి. చూడండి చాలా ప్రశాంతంగా మా ఇంట్లో అయ్యగారు వచ్చేసరికి అన్ని పూజా సామాగ్రి సర్ది ఉంచుకున్నానండి. ఎంత ప్రశాంతంగా ఆ సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. సత్యనారాయణ స్వామి ప్రసాదంగా వడపప్పు, పానకం, అలాగే పంచామృతాలు, ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు పాలు పొంగించాలండి. అంటే పరవన్నం నైవేద్యంగా కంపల్సరిగా పెట్టాల. ఇంకా పూర్ణాలు, గారెలు మహానైవేద్యంగా మనం ఆ రోజు చేసిన వంట సత్యనారాయణ స్వామి ప్రసాదం. ఇవి ముందు ఎప్పుడూ మర్చిపోకుండా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు ఇవి కంపల్సరిగా ఉండాలండి. అంతే మన ఇంట్లో ఉన్న వాటిలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు. ఆ తండ్రిని సంకల్పం చేసుకొని ఒక్కసారి మీరు కూడా చేసుకోండి. సత్యనారాయణ స్వామి అనుగ్రహం మనందరికీ ఎప్పుడూ ఉండాలని మీరు కూడా ఒక్కసారి ఆ సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకున్నామండి. చూడండి ఆ తండ్రి ఎంత కళకళలాడుతున్నారో మా ఇంట్లో. అలాగే మా అత్తగారు సత్యనారాయణ స్వామి హారతి పాట పాడిందండి. ఎంత బాగుందో! వినటానికి చాలా చాలా బాగుందండి. ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ఆ పాట వినండి. ఆ తండ్రి అనుగ్రహం మీకు ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ ఆ సత్యనారాయణ హారతి పాట మీరు మనస్ఫూర్తిగా వినండి. హారతి పాటలోని భావాలు, అర్థాలు మనస్ఫూర్తిగా వినండి. మనమంతా నిక్షమంగళమానరే సత్యనారాయణ స్వామికి మనమంతా నిక్షమంగళమానరే దక్షిణ కాశీలో దైవమని వెలసిన దక్షిణ కాశీలో దైవమని వెలసిన సిద్ధిగా వెలసిన సీతారాముల స్వామి సిద్ధిగా వెలసిన సీతారాముల స్వామి సత్యనారాయణ స్వామికి మనమంతా నిక్షమంగళమానరే దక్షిణ కాశీలో దైవమని వెలసిన సిద్ధిగా వెలసిన సీతారాముల స్వామి అదసేరు ఆవు నెయ్యి అందు గోధుమ పిండి అదసేరు ఆవు నెయ్యి అందు గోధుమ పిండి హారతి కర్పూర అతివేగ పరిమళము హారతి కర్పూర అతివేగ పరిమళము సత్యనారాయణ స్వామికి మనమంతా నిక్షమంగళమానరే కోరిన వారికెల్లా కొడుకులనిస్తేను కోరిన వారికెల్లా కొడుకులనిస్తేను అప్పుడే నీ నోము తప్పకనో మెదరు సత్యనారాయణ స్వామి
నిక్షమంగళమానరే అడిగిన వారికెల్లా ఆడపిల్లలనిస్తే అడిగిన వారికెల్లా ఆడపిల్లలనిస్తే అప్పుడే నీ నోము తప్పకనో మెదరు అప్పుడే నీ నోము తప్పకనో మెదరు సత్యనారాయణ స్వామికి మనమంతా నిక్షమంగళమానరే ఈ పాట పాడిన వారికి ఇన్న వారికి కూడా ఈ పాట పాడిన వారికి ఇన్న వారికి కూడా పాపములు తొలగిపోయి పుణ్యములు కలుగును పాపములు తొలగిపోయి పుణ్యములు కలుగును సత్యనారాయణ స్వామికి మనమంతా నిక్షమంగళమానరే. మా అత్తగారు పాడిన ఈ పాట మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నా నెక్స్ట్ వీడియోలో ఆ తండ్రి సత్యనారాయణ స్వామి 5 కథలు ఉంటాయి. చాలా బాగుంటాయి. మీరు మనస్ఫూర్తిగా వినండి.